ఆయనే ఆ మాట అనకపోయి ఉంటే 2 మాటలు మాట్లాడరు అంతేగాని ఆయన ఎక్కువగా తప్పు మాట్లాడినందుకు ఆయన క్షమాపణ చెప్పాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇంకా నువ్వు క్షమాపణ అంగీకరించకుండా నీకు నచ్చినటువంటి అసభ్యకరమైనటువంటి ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నావే, అది ఒక మెసేజా? నేను ఇలానే ఉంటా అన్నట్టుగా నువ్వు నన్ను చూడకు. ఎవరైనా సరే నువ్వు నన్ను చూడకంటే వాడు ఎందుకు చూడకుండా ఉంటాడు? కొంతమందికి ఇంకొన్ని రకాలుగా మైండ్ సెట్ ఉంటుంది. ఎవడైతే వద్దు అని చెప్తాడో వాడు అదే చేసి చూపిస్తాడు. ఇలాంటి వాళ్ళు నీ చుట్టుపక్కల ఒక్కడో ఇద్దరో ఖచ్చితంగా ఉంటారు. అరే వాడు నువ్వు చెప్తే వద్దన్న పనే వాడు చేసి చూపిస్తాడు రా అని అంటారు. అవునా? ఇప్పుడు ఎవడైతే నువ్వు నన్ను చూడకంటే వాడు కావాలని చూసుకుంటూ కూర్చుంటాడు, నీ కళ్ళ ముందుకు వచ్చి ఇట్లనే చూసుకుంటూ కూర్చుంటాడు. ఒప్పుకుంటావా? అప్పుడు ఎందుకు ఒప్పుకోవు తల్లి? నువ్వు ఫోటోలు పెట్టుకొని దిగినప్పుడు లేని ముచ్చట నీ దగ్గరకు వచ్చి కూర్చొని చూస్తే తప్పేముంది? ఒక స్త్రీకి ఎప్పుడైనా సరే సాంప్రదాయ దుస్తువులను నువ్వు ఎప్పుడైతే అలవాటు చేస్తావో వారికి ధర్మం ఇదిరా మనది, మనం చూసే విధానం ఇలా ఉండాలి, మనం నడిచే విధానం ఇలా ఉండాలి, ఎందుకంటే నా కూతురు బాగుండాలి, సంరక్షణగా ఉండాలి, తను వివాహమైన తర్వాత కూడా తన భర్తతో ఎటువంటి కష్టం రాకుండా ఉండాలి అని ముందు వెనక అన్ని రకాలుగా నీ తల్లి తండ్రి నిన్ను ఆలోచించలేదా? నీ వివాహమైన తర్వాత నీవు వేసుకునే దుస్తువులు పరపురుషుడు చూశాడంటే నీ భర్తకి ఎంత అసూయ పుడుతుంది నీ మీద. అంటే అక్కడ వాళ్ళ హస్బెండ్కి ఒకవైపు అసూయ ఉన్న ఇండస్ట్రీస్. ఈ అనసూయ గారికి బాగా మెగా ఫ్యామిలీ గారి సపోర్ట్ ఉందని కూడా బాగా రెచ్చిపోతూ ఉంటుంది తప్ప ఆ సపోర్ట్ లేకపోతే ఎక్కడండి అనసూయ? ఇంకో మాట మాట్లాడతాను, ఎవరేమంటే ఇట్లా అది చేస్తా ఇది చేస్తా అంటుంది కదా. ఒక్కసారి ఎటువంటి గన్మెన్స్ లేకుండా, బాడీ గార్డ్ లేకుండా, ఏది లేకుండా నీవు వచ్చినట్టుగా ఒక్కదాన్ని బయటికి రమ్మను అనసూయను. ఆమె స్వచ్ఛతరంగా మళ్ళీ లోపలికి వెళ్తే నన్ను అడగండి.